అందరికీ నమస్కారం. గోవింద ఆస్ట్రో సేవా ఛానల్కి స్వాగతం. ఓం ఆదిత్యాయ నమః, ఓం భాస్కరాయ నమః. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం కుంభరాశివారికి 2026 ఏప్రిల్ 7 మంగళవారం, 8 బుధవారం, 9 గురువారం, 10 శుక్రవారం రోజుల రాశిఫలాలు. ప్రియమైనవారు, మీరు మా వీడియోలు చూస్తున్నారు, చివరి వరకు ఆసక్తిగా వింటున్నారు, కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. మా ఛానల్ మీకోసమే, మీ జీవితానికి వెలుగు చూపించే మార్గం కోసం, మీ ప్రతిరోజుకి ఒక దిశ ఇవ్వడానికి మేము చేస్తున్న చిన్న ప్రయత్నం ఇది. మీ ఒక్క సబ్స్క్రైబ్ మా కోసం చాలా విలువైనది. దయచేసి గోవింద ఆస్ట్రో సేవా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ముఖ్యంగా ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి. మీ ఆశీస్సులు మాకు శక్తిస్తాయి. నమస్కారం. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే ప్రతి మాట మీకోసం, మీ భవిష్యత్తు కోసం. ఓం నమః శివాయ. ఈ రోజుల్లో కుంభరాశివారికి మనసు చాలా సున్నితంగా పనిచేస్తుంది. మీరు బయటకు బలంగా కనిపించినా లోపల చిన్న మాటకే బాధపడే స్వభావం ఉంటుంది. మీలో సహజంగా ఉన్న మంచి గుణం ఏమిటంటే ఇతరుల కోసం త్యాగం చేయడం, వారికి సహాయం చేయడం. అయితే ఇదే గుణం కొన్నిసార్లు మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే అందరూ మీ మంచితనాన్ని అర్థం చేసుకోరు. ఈ సమయంలో మీరు ఆలోచనలు ఎక్కువగా చేసేవారిగా మారుతారు. గతంలో జరిగిన సంఘటనలను గుర్తుచేసుకుని బాధపడే అవకాశం ఉంది. అలాగే కొన్నిసార్లు అనుమానం కూడా పెరుగుతుంది. ఎవరో మీపై తప్పుగా ప్రవర్తిస్తున్నారని అనిపించవచ్చు. చెడు గుణాల విషయానికొస్తే ఈ కాలంలో అసహనం, ఒంటరితనం, ఎవ్వరితోనూ మాట్లాడాలనిపించకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మీలోని ఈ భావాలను మీరు నియంత్రించకపోతే సంబంధాలు దెబ్బతింటాయి. ప్రాక్టికల్ సలహా: ప్రతిరోజు మీ ఆలోచనలను ఒక పుస్తకంలో రాయడం ప్రారంభించండి. ఇది మీకు మీ భావాలను అర్థం చేసుకోవడంలో సహాయం చేస్తుంది. అలాగే ప్రతిస్పందించే ముందు కాసేపు ఆగి ఆలోచించడం అలవాటు చేసుకుంటే మీ స్వభావం మరింత స్థిరంగా మారుతుంది. ఈ 4 రోజుల్లో మీ వ్యక్తిగత జీవితంలో కొంత గందరగోళం కనిపిస్తుంది. మీరు ప్లాన్ చేసిన పనులు ఆలస్యమవుతాయి లేదా అడ్డంకులెదురవుతాయి. మీకు నమ్మకం ఉన్న వ్యక్తుల నుండే కొంత నిరాశ ఎదురవుతుంది. మీరు ఎవరికోసం చేసిన సహాయం గుర్తించకపోవడం వల్ల మనసులో బాధ పెరుగుతుంది. ఇది మీకు నేను ఎందుకిలా చేస్తున్నాను అనే ప్రశ్నను కలిగిస్తుంది. కానీ ఇది మీ జీవితంలో ఒక పరీక్షగా భావించాలి. ఈ సమయంలో మీరు ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. కానీ అదే సమయంలో మీరు ఒంటరిగా ఉంటే ఆలోచనలు మరింతగా పెరిగి మానసిక ఒత్తిడిని పెంచుతాయి. ప్రాక్టికల్ సలహా: మీకు నచ్చిన పనుల్లో సమయం గడపండి. చిన్న వాకింగ్, సంగీతం వినడం లేదా పుస్తకం చదవడం. రోజుకొక చిన్న లక్ష్యం పెట్టుకుని దాన్ని పూర్తి చేయడం ద్వారా మీలో నమ్మకం పెరుగుతుంది. మీ భావాలను ఒక నమ్మకమైన వ్యక్తితో పంచుకోవడం మంచిది. కుటుంబంలో ఈ సమయంలో చిన్న చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశముంది. ముఖ్యంగా మాటలలో అపార్థాలు ఎక్కువగా జరుగుతాయి. మీరు చెప్పిన మాటను ఇతరులు వేరే విధంగా అర్థం చేసుకోవచ్చు. తల్లిదండ్రులతో లేదా పెద్దలతో అభిప్రాయ భేదాలు రావచ్చు. మీరు చెప్పేది సరైనదే అయినా చెప్పే విధానం వల్ల సమస్యలు పెరుగుతాయి. కొన్నిసార్లు మీపై అనవసరమైన నిందలు కూడా పడవచ్చు. ఇది మీకు చాలా బాధ కలిగిస్తుంది. కానీ ఈ పరిస్థితుల్లో కోపంతో స్పందిస్తే పరిస్థితి మరింత కష్టమవుతుంది. ప్రాక్టికల్ సలహా: కుటుంబంలో ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మధ్యలో అడ్డుకోవద్దు. పూర్తిగా విన్న తర్వాత మాత్రమే స్పందించండి. అవసరమైతే ఒకరోజు మౌనం పాటించడం కూడా సమస్యలను తగ్గించగలదు. పెద్దల ఆశీస్సులు తీసుకోవడం మీకు మానసికంగా బలాన్నిస్తుంది. ఈ కాలంలో మీకు సమాజంలో కొంత ప్రతికూల అనుభవం ఎదురవుతుంది. మీరు చేసిన పనిని గుర్తించకుండా దానిపై విమర్శలు చేసేవారుంటారు. కొందరు మీ వెనక మాట్లాడే అవకాశం ఉంది. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా మీపై అనుమానాలు లేదా అపోహలు రావచ్చు. ఇది మీకు అవమానంగా అనిపిస్తుంది. ముఖ్యంగా మీరు గౌరవించే వ్యక్తుల దగ్గరే ఈ పరిస్థితి ఎదురైతే మరింత బాధ కలుగుతుంది. ఇదొక మానసిక పరీక్ష. మీరు ఈ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేస్తారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ప్రాక్టికల్ సలహా: ప్రతి విమర్శకు స్పందించాల్సిన అవసరం లేదు. మీ పనిని మీరు నిశ్శబ్దంగా కొనసాగించండి. అవసరమైతే మీ నిజాయితీని ఒకసారి స్పష్టంగా చెప్పండి. కానీ వాదనలు చేయకుండా అక్కడే ఆగిపోండి. మీ పని మీకు సమాధానమిస్తుంది. ప్రేమలో ఈ సమయంలో అపార్థాలు ఎక్కువగా కనిపిస్తాయి. మీరు చెప్పిన మాటలను మీ భాగస్వామి తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అలాగే వారి ప్రవర్తన మీకు అనుమానం కలిగించవచ్చు. సంబంధంలో కమ్యూనికేషన్ గ్యాప్ పెరగడం వల్ల దూరం పెరుగుతుంది.
చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలకు దారితీస్తాయి. ముఖ్యంగా గత విషయాలను తిరిగి తీసుకురావడం వల్ల సమస్యలు మరింత పెరుగుతాయి. కొంతమందికి ఈ సమయంలో ప్రేమలో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. కొనసాగించాలా లేదా విడిపోవాలా అనే సందిగ్ధముంటుంది. ప్రాక్టికల్ సలహా: ప్రతి సమస్యను వెంటనే స్పందించి పరిష్కరించడానికి ప్రయత్నించకండి. కొంత సమయం ఇచ్చి ప్రశాంతంగా మాట్లాడండి. మీరు ఎలా ఫీలవుతున్నారో నిజాయితీగా చెప్పండి, కానీ ఆరోపణలు చేయకుండా చెప్పడం ముఖ్యం. అలాగే ప్రతిరోజు ఒక చిన్న మంచి మాట చెప్పడం, అప్రిసియేషన్ చూపించడం ద్వారా సంబంధాన్ని బలంగా ఉంచవచ్చు. ఈ 5 అంశాలు ఈ కాలంలో మీ జీవితాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన భాగాలు. వీటిని జాగ్రత్తగా అర్థం చేసుకుని ప్రాక్టికల్గా అమలు చేస్తే మీరు ఎదుర్కొనే సమస్యలను సులభంగా అధిగమించగలుగుతారు. ఈ కాలంలో వివాహ జీవితంలో నిశ్శబ్దమైన దూరం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. బయటికి పెద్ద గొడవలు లేకపోయినా మనసులో మాటలు చెప్పకుండా ఉంచడం వల్ల ఇద్దరి మధ్య అర్థంకాని గ్యాప్ ఏర్పడుతుంది. భార్యాభర్తలలో ఒకరు ఎక్కువగా త్యాగం చేస్తుంటే మరొకరికి అది సహజంగా అనిపించి అప్రిసియేషన్ తగ్గుతుంది. ఇది క్రమంగా అసంతృప్తిని పెంచుతుంది. పాత విషయాలను తిరిగి తీసుకురావడం ఈ సమయంలో ప్రధాన సమస్య. అప్పుడు నువ్విలా చేశావు అనే మాటలు సంబంధాన్ని బలహీనపరుస్తాయి. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఒత్తిడి కూడా ఈ విభేదాలకు కారణమవుతుంది. కొన్ని సందర్భాల్లో మూడో వ్యక్తుల మాటలు కూడా ప్రభావం చూపవచ్చు. బంధువులు లేదా స్నేహితులు చెప్పిన మాటల వల్ల అనుమానం పెరగవచ్చు. ప్రతివారం ఒకరోజు నో ఆర్గ్యుమెంట్ టైంగా నిర్ణయించండి. ఆ రోజు ఏ సమస్యలైనా చర్చించకుండా కలిసి ప్రశాంతంగా గడపండి. మీ భాగస్వామి చేసిన చిన్న పనికైనా కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకోండి. సమస్య వచ్చినప్పుడు నువ్వు తప్పు అని కాకుండా మనిద్దరం కలిసి ఎలా పరిష్కరించాలి అనే దృక్పథంతో మాట్లాడండి. ఇద్దరూ కలిసి ఒక చిన్న లక్ష్యం పెట్టుకోండి. ఉదాహరణకు సేవింగ్స్ లేదా ఒక ప్రయాణం. ఇది సంబంధంలో కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తుంది. ఈ 4 రోజుల్లో ఆర్థికపరంగా కొంత ఒత్తిడి కనిపిస్తుంది. అనుకోని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఇంటి అవసరాలు, ఆరోగ్య ఖర్చులు లేదా పాట బాకీలు. మీరు ప్లాన్ చేసిన బడ్జెట్ కాస్త డిస్టర్బ్ అవుతుంది. డబ్బు వస్తున్నా నిలవడం కష్టమవుతుంది. ఒకవైపు ఆదాయం ఉండగా మరోవైపు ఖర్చులు వెంటనే రావడం వల్ల ఎంత సంపాదించినా సరిపోవడం లేదు అనే భావన వస్తుంది. కొంతమందికి అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఈ సమయంలో తడబాటు నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో మరింత భారమవుతుంది. ఈ రోజుల్లో పెద్ద పెట్టుబడులు, రిస్కున్న పనులు నివారించండి. మీ ఖర్చులను 3 విభాగాలుగా విభజించండి. అవసరం, ముఖ్యమైనది, వాయిదా వేయగలది. చివరి విభాగాన్ని పూర్తిగా తగ్గించండి. డైలీ ఖర్చులను నోట్స్లో రాయడం ప్రారంభించండి. ఇది మీకు ఎక్కడ ఎక్కువ ఖర్చవుతున్నదో అర్థమవుతుంది. చిన్న మొత్తాలు అయినా సేవ్ చేయడం ప్రారంభిస్తే అది మీకు మానసికంగా స్థిరత్వం ఇస్తుంది. ఈ కాలంలో పెద్దగా లాభాలు కనిపించకపోయినా ఒక ముఖ్యమైన మార్పు జరుగుతుంది. మీరు డబ్బును ఎలా నిర్వహించాలో నేర్చుకుంటారు. ఇది భవిష్యత్తులో మీకు పెద్ద ప్రయోజనమిస్తుంది. కొన్ని చిన్న అవకాశాలు వస్తాయి. పార్ట్ టైం పని, అదనపు ఆదాయం లేక పాత పెట్టుబడుల నుంచి చిన్న లాభం. ఇది పెద్దగా అనిపించకపోయినా క్రమంగా పెరిగే మార్గాన్ని చూపుతాయి. మీరు కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. ఇది ఫ్యూచర్ ఇన్కమ్కి బేస్ అవుతుంది. ఒకే ఆదాయంపై ఆధారపడకుండా 2 లేదా 3 చిన్న ఆదాయ మార్గాలను అన్వేషించండి. ఉదాహరణకు ఆన్లైన్ స్కిల్స్, ఫ్రీలాన్సింగ్ లేదా చిన్న వ్యాపారం. మీకు వచ్చే ప్రతి రూపాయిలో కనీసం 10% సేవ్ చేయడం అలవాటు చేసుకోండి. అలాగే అవసరం లేని సబ్స్క్రిప్షన్లు, చిన్న ఖర్చులు తగ్గించడం ద్వారా సేవింగ్స్ పెంచుకోవచ్చు. ఈ కాలం గ్రోత్కి ఫౌండేషన్. ఇప్పుడు నేర్చుకున్న డిసిప్లిన్ తర్వాత మీకు పెద్ద స్థాయిలో డబ్బు వృద్ధిని ఇస్తుంది. ఉద్యోగంలో ఈ సమయంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు చేసిన పనికి సరైన గుర్తింపు రాకపోవచ్చు. పై అధికారులతో కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మీరు చేసిన పనిలో చిన్న తప్పులు కూడా పెద్దగా కనిపించవచ్చు. ఇది మీకు అసహనాన్ని కలిగిస్తుంది. సహచరులతో పోల్చడం కూడా మీలో నిరుత్సాహాన్ని పెంచుతుంది. మీకు అదనపు బాధ్యతలు ఇవ్వవచ్చు, కానీ దానికి సరైన ప్రోత్సాహం లేకపోవడం వల్ల మీరు మానసికంగా అలసిపోతారు. మీ పనిని డాక్యుమెంట్ చేయడం ప్రారంభించండి. మీరు చేసిన పనులు, పూర్తి చేసిన టాస్కులు రాసుకుంటే అవసరమైనప్పుడు చూపించగలుగుతారు. పై అధికారులతో స్పష్టంగా మాట్లాడండి, కానీ వినయంగా. నేను ఇంకా ఎలా మెరుగుపరుచుకోవాలి అని అడగడం ద్వారా మీరు మీపై మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేయగలరు. ఆఫీస్ రాజకీయాల్లో పాల్గొనకుండా మీ పనిపై ఫోకస్ పెట్టడం మీకు రక్షణగా ఉంటుంది. అలాగే కొత్త స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా మీ విలువను పెంచుకోవచ్చు.
విద్యార్థులకు ఈ కాలంలో కాన్సంట్రేషన్ కొంత తగ్గే అవకాశముంది. చదువుతున్నప్పుడు మనసు వేరే దిశలోకి వెళ్లడం, మొబైల్ డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. పరీక్షల ఒత్తిడి, ఫలితాల భయం కూడా మీపై ప్రభావం చూపుతుంది. మీరు ఎంత చదివినా ఇంకా చదవాలి అనే అసంతృప్తి ఉంటుంది. కొన్ని విషయాలు అర్థం కాకపోవడం వల్ల నిరుత్సాహం కలుగుతుంది. కానీ ఇది తాత్కాలికం మాత్రమే. పొమడోరో టెక్నిక్ లాంటి విధానాన్ని ఉపయోగించండి. 25 నిమిషాలు చదివి 5 నిమిషాలు విరామం తీసుకోవడం. ఇది కాన్సంట్రేషన్ పెంచుతుంది. రోజుకి ఒక సబ్జెక్టుపై మాత్రమే ఫోకస్ చేయడం ద్వారా మీరు లోతుగా అర్థం చేసుకోగలుగుతారు. మీకు అర్థం కాని విషయాలను వెంటనే క్లియర్ చేసుకోవాలి. టీచర్స్ లేదా ఫ్రెండ్స్ని అడగండి. ముఖ్యంగా మీపై మీరు ఒత్తిడి పెట్టుకోకండి. కన్సిస్టెన్సీ అనేది ఇంటెన్సిటీ కంటే ముఖ్యమైనది. ప్రతిరోజూ కొంచెం కొంచెంగా చదివితే అది పెద్ద ఫలితాన్నిస్తుంది. ఈ 4 రోజులు కుంభరాశివారికి ఒక పరీక్షల సమయంలా అనిపించవచ్చు. మీరు చేసే పనులు ఆలస్యమవడం, అనుకున్న ఫలితాలు రాకపోవడం, చిన్న విషయాలు కూడా పెద్ద అడ్డంకులుగా మారడం జరుగుతుంది. ఈ పరిస్థితిలో ఎందుకు నాకే ఇలా జరుగుతోంది అనే ప్రశ్న మిమ్మల్ని వేధిస్తుంది. కష్టకాలం అనేది కేవలం బయట పరిస్థితులు మాత్రమే కాదు, మనసులో వచ్చే ఒత్తిడి కూడా. మీరు మీపై మీరు అనుమానం పెట్టుకోవడం ప్రారంభిస్తారు. మీరు తీసుకున్న నిర్ణయాలు సరైనవేనా అనే సందేహం కలుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సమయంలో మీరు ఒంటరిగా ఉన్న భావన ఎక్కువగా ఉంటుంది. ఎవ్వరూ మీను అర్థం చేసుకోవడం లేదని అనిపిస్తుంది. కాని ఇది నిజానికి ఒక ఆత్మ పరిశీలన కాలం. ఈ సమయంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవడం కంటే చిన్న చిన్న పనులను పూర్తి చేయడం మీద దృష్టి పెట్టండి. ప్రతిరోజూ ఒక చిన్న విజయాన్ని సాధించండి. మీ రోజును ప్లాన్ చేసుకోవడం ద్వారా మీరు క్రమశిక్షణను పెంచుకోవచ్చు. మీ శరీరాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. సరైన నిద్ర, తగిన ఆహారం చాలా ముఖ్యం. శరీరం బలంగా ఉంటే మనసు కూడా బలంగా ఉంటుంది. ఈ కష్టకాలం మీన్ను బలహీనంగా చేయడానికి కాదు, మీలోని బలం బయటకు తీసుకురావడానికి వచ్చింది అనే దృక్పథంతో ముందుకు సాగాలి. ఈ సమయంలో మీరు ఎంత కష్టపడుతున్నా లోపల ఒక చిన్న నమ్మకం ఉంటుంది. ఎక్కడో ఒకచోట నాకు సహాయం లభిస్తుంది అనే భావన. ఇదే భగవంతుడి కరుణ. మీరు గతంలో చేసిన మంచి పనుల ఫలితం ఇప్పుడు మీకు కనిపించకపోయినా అవి మీకు రక్షణగా ఉంటాయి. కొన్ని ప్రమాదాలు మీకు తాకకుండా వెళ్ళిపోవడం, పెద్ద సమస్య చిన్నదిగా మారడం. మీరు ఏదైనా పని ప్రారంభించినప్పుడు లోపల ఒక అంతరంగ స్వరం మీకు మార్గం చూపుతుంది. అది మీకు సరైన దిశను తెలియజేస్తుంది. ప్రాక్టికల్ సలహా: ప్రతిరోజూ ఒక నిర్దిష్ట సమయానికి ప్రార్థన చెయ్యండి. అది 5 నిమిషాలైనా సరే, పూర్తిగా మనస్సును కేంద్రీకరించి చెయ్యాలి. మీరు చేసే ప్రతి పనిని ఇది నా కర్తవ్యం అనే భావంతో చెయ్యండి. ఫలితాన్ని భగవంతుడికి అప్పగించడం ద్వారా మీలో ఒత్తిడి తగ్గుతుంది. అలాగే కృతజ్ఞతాభావాన్ని పెంచుకోవాలి. మీ జీవితంలో ఉన్న చిన్న మంచి విషయాలకైనా ధన్యవాదం చెప్పడం ద్వారా మీరు మరింత సానుకూలతను ఆకర్షిస్తారు. ఈ కాలంలో మీరు ఒంటరిగా ఉన్నారు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీతో ఒక అజ్ఞాత శక్తి ఉంది. ఈ 4 రోజుల్లో మీదో ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు సాధారణంగా పట్టించుకోని విషయాలు ఇప్పుడు మీకు ముఖ్యంగా అనిపిస్తాయి. మీరు దేవాలయాలకు వెళ్లాలని అనిపించడం, మంత్రాలు వినడం, ధ్యానం చేయడం వంటి అలవాట్లు సహజంగా వస్తాయి. ఇది మీ మనసుకు ఒక రకమైన ప్రశాంతతనిస్తుంది. కష్టకాలంలో మనిషి ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతాడు. అదే ఇప్పుడు మీలో జరుగుతోంది. కాని ఇది తాత్కాలికంగా కాకుండా దీన్ని ఒక అలవాటుగా మార్చుకుంటే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. రోజుకు కనీసం 10 నిమిషాలు ధ్యానం చేయండి. మీరు ఏ మంత్రం జపించినా దాన్ని క్రమంగా చేయడం ముఖ్యం. మీరు చేసే పనిలో పూర్తిగా లీనమవ్వడం కూడా ఒక ధ్యానం లాంటిదే. అందువల్ల మీ పని, మీ ఆలోచనలు, పుస్తకాలు చదవడం, ముఖ్యంగా ఆధ్యాత్మిక గ్రంథాలు మీ ఆలోచనలను మరింత లోతుగా మారుస్తాయి. ఈ కాలంలో మీరు మీలోని నిజమైన శక్తిని గుర్తించడానికి ఒక అవకాశం పొందుతున్నారు. బయట పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నా లోపల ఒక ప్రశాంతతను అనుభవించే అవకాశం ఈ సమయంలో ఉంటుంది. ఇది సహజంగా రాదు, మీరు దాన్ని సాధించాలి. మీరు గతం గురించి ఎక్కువగా ఆలోచించడం తగ్గించి ప్రస్తుత క్షణంలో జీవించడం ప్రారంభిస్తే అంతరంగ శాంతి కలుగుతుంది. మీరు ఏది మీ నియంత్రణలో ఉందో, ఏది లేదో అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. రోజుకు కొంత సమయం మొబైల్, సోషల్ మీడియా నుండి దూరంగా ఉండండి. ప్రకృతిలో గడపడం, నిశ్శబ్దంలో కూర్చోవడం మీకు చాలా ఉపయోగపడుతుంది. శ్వాసపై దృష్టి పెట్టడం ఒక సులభమైన పద్ధతి. నెమ్మదిగా శ్వాస తీసుకుని విడిచే ప్రక్రియను గమనించడం ద్వారా మనసు ప్రశాంతంగా మారుతుంది.
మీకు ఇష్టమైన సంగీతం వినడం లేదా చిన్న క్రియేటివ్ పనులు చేయడం కూడా మీలో శాంతిని పెంచుతుంది. ఈ శాంతి మీ నిర్ణయాలను స్పష్టంగా తీసుకునేలా చేస్తుంది. ఈ కాలంలో పెద్ద విజయాలు కనిపించకపోయినా చిన్న చిన్న ఆనందాలు మీ జీవితంలో వెలుగులు నింపుతాయి. ఒక మంచి మాట, ఒక చిన్న సహాయం, ఒక అనుకోని సందేశం, మీరు గతంలో పట్టించుకోని విషయాలు ఇప్పుడు మీకు విలువైనవిగా అనిపిస్తాయి. ఉదాహరణకు, కుటుంబంతో గడిపిన సమయం, ఒక కప్పు ఛాయ్ తాగడం లేదా సాయంత్రం నడక. ఈ చిన్న ఆనందాలు మీకు ఒక పెద్ద పాఠాన్ని నేర్పిస్తాయి. సంతోషం అనేది పెద్ద విజయాల్లో మాత్రమే కాదు, రోజువారీ జీవితంలోనే ఉంది. ప్రతిరోజూ మీరు ఆనందపరిచిన 3 విషయాలను రాయండి. ఇది మీ దృష్టిని నెగటివ్ నుండి పాజిటివ్ వైపు మారుస్తుంది. మీరు ఇతరులకు చిన్న సంతోషాన్నివ్వడం కూడా చాలా ముఖ్యం. ఒక మంచి మాట, ఒక చిన్న సహాయం, ఇది మీకు తిరిగి మరింత సంతోషాన్ని ఇస్తుంది. ఈ చిన్న ఆనందాలను మీరు గుర్తించి ఆస్వాదించగలిగితే కష్టకాలం కూడా మీకు తేలికగా అనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో కొన్ని అర్థం కానీ మంచి ఫలితాలు ఇచ్చే అనుభవాలు ఎదురవుతాయి. మీరు ముందుగా ప్లాన్ చేయని ఒక సంఘటన మీకు కొత్త దారి చూపుతుంది. ఇది చిన్నదిగా కనిపించినా దాని ప్రభావం పెద్దదిగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీరు ఎవరినైనా కలవడం జరుగుతుంది. ఆ వ్యక్తి మీ ఆలోచనలను మార్చేలా మాట్లాడవచ్చు. ఒక చిన్న సలహా లేదా ఒక సాధారణ మాట మీలో కొత్త నమ్మకాన్ని కలిగిస్తుంది. ఇంకొక ముఖ్యమైన అంశమేమిటంటే, మీరు మీలో ఉన్న ప్రతిభను కొత్తగా గుర్తించే అవకాశం ఉంది. మీరు ఇప్పటివరకు ప్రయత్నించని పనిని చేయాల్సిన పరిస్థితి వస్తుంది, కానీ దానిలో మీరు మంచి ఫలితం సాధిస్తారు. ఈ రోజుల్లో కొత్త అవకాశాలను తిరస్కరించకండి. ఇది నాకు రాదు అని ముందే నిర్ణయించుకోవద్దు. ప్రయత్నించండి. మీకు వచ్చిన ప్రతి అనుభవాన్ని గమనించండి. దాని వెనుక ఒక పాఠం ఉంటుంది. మీరు ఓపెన్ మైండ్తో ఉంటే ఈ అనుభవాలు మీ జీవితాన్ని మలుపు తిప్పగలవు. ఈ సమయంలో మీరు ఎవరినీ ఆశించని సందర్భంలో సహాయం లభించే సూచనలు ఉన్నాయి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక సమస్యకు పరిష్కారం అనుకోని వ్యక్తి ద్వారా వస్తుంది. ఇది ఒక స్నేహితుడు కావచ్చు, ఒక సహోద్యోగి కావచ్చు, లేదా పూర్తిగా కొత్త వ్యక్తి కావచ్చు. వారి సహాయం మీకొక పెద్ద భారాన్ని తగ్గిస్తుంది. ఇంకొక విధంగా కూడా సహాయం వస్తుంది. మీకు సరైన సమాచారం అందడం, ఒక అవకాశం గురించి తెలిసిపోవడం, లేదా మీరు ఎప్పటినుండో ఎదులుచూస్తున్న పని ముందుకు కదలడం. సహాయం వచ్చినప్పుడు దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. కొన్నిసార్లు మనం నేనే చేసుకుంటాను అనే భావంతో సహాయాన్ని తిరస్కరిస్తాం, కానీ ఈ సమయంలో అది మీకు అవసరం. అలాగే మీకు సహాయం చేసిన వారికి కృతజ్ఞత చూపడం చాలా ముఖ్యం. అది సంబంధాలను బలోపేతం చేస్తుంది. మీరు కూడా ఎవరికైనా సహాయం చేయగలిగితే చేయండి. ఇదొక చక్రంలా తిరిగి మీకు మరింత మంచి రూపంలో వస్తుంది. ఈ కాలంలో మీ సహనం పూర్తిగా పరీక్షకు లోనవుతుంది. మీరు ఎదురుచూస్తున్న ఫలితాలు ఆలస్యమవుతాయి. మీరు చేసిన కష్టానికి తక్షణ ఫలితం రాకపోవడం వల్ల నిరాశ కలుగుతుంది. కొన్ని పనులు మీ చేతిలో లేకుండా వాయిదా పడతాయి. మీరు ఎంత ప్రయత్నించినా పరిస్థితులు వెంటనే మారవు. ఇదే సమయంలో చాలామంది తప్పులు చేస్తారు, ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటారు. కష్టాలు మీకు 2 మార్గాలను చూపిస్తాయి. ఒకటి వదిలేయడం, రెండవది కొనసాగించడం. మీరు రెండవ మార్గాన్ని ఎంచుకుంటే ఫలితం ఆలస్యంగా వచ్చినా స్థిరంగా ఉంటుంది. ప్రాక్టికల్ సలహా: మీరు చేసే పనులను చిన్న దశలుగా విభజించండి. ఒకేసారి పెద్ద ఫలితం ఆశించకుండా ప్రతి దశను పూర్తి చేయడం మీద దృష్టి పెట్టండి. మీ ప్రగతిని ట్రాక్ చేయండి. మీరు ఎంత దూరం వచ్చారో చూడడం ద్వారా మీరు ప్రోత్సాహం పొందుతారు. సహనం అనేది కేవలం వేచి ఉండడం కాదు, వేచి ఉండే సమయంలో మీరు ఎలా ప్రవర్తిస్తారో అదే అసలు విషయం. ఈ దృక్పథంతో ముందుకు సాగితే కష్టాలు మీకు అడ్డంకులు కాకుండా మార్గదర్శకాలవుతాయి. ఈ 4 రోజుల్లో పూర్తిగా మార్పు కనిపించకపోయినా మార్పు ప్రారంభమవుతుంది. మీరు ఇంతకాలం ఎదుర్కొన్న సమస్యలు క్రమంగా తగ్గే సూచనలు కనిపిస్తాయి. మీరొక దారి కనిపించక ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక్కసారిగా ఒక పరిష్కారం కనిపిస్తుంది. ఇది చిన్నదిగా అనిపించినా అదే మీకు ముందుకు వెళ్లే మార్గం అవుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయమేమిటంటే, మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. మీరు సమస్యలను చూసే విధానం మారుతుంది. ఇదే అసలు మార్పు. మార్పు వచ్చినప్పుడు దాన్ని గుర్తించండి. చాలామంది చిన్న మార్పులను పట్టించుకోరు, అందుకే పెద్ద మార్పులు కనిపించవు. మీరు గతంలో చేసిన తప్పులను విశ్లేషించండి, కాని వాటిపై బాధపడకుండా వాటి నుండి నేర్చుకోండి. కొత్త అవకాశాలు వచ్చినప్పుడు భయపడకుండా వాటిని స్వీకరించండి. ఈ మార్పు మీకు కొత్త జీవితానికి పునాది వేస్తుంది. ఈ కష్టాలన్నీ ఒక ముగింపు దశకు చేరుకుంటున్నాయి. ఈ కాలంలో మీరు అనుభవించిన ప్రతి బాధ, ప్రతి కష్టం మీకొక పాఠం నేర్పింది.
ఇప్పుడా పాఠాలు మీకు ఫలితాలివ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న సమస్యలు తగ్గిపోతాయి. మీరు చేసిన కష్టానికి గుర్తింపు రావడం ప్రారంభం అవుతుంది. ఆర్థికంగా కూడా క్రమంగా స్థిరత్వం వస్తుంది. సంబంధాలలో స్పష్టత వస్తుంది. ఎవరు మీవారు, ఎవరు కాదు అనే విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ మంచి కాలం ప్రారంభం అయినప్పుడు కూడా మీరు క్రమశిక్షణను వదలకండి. మీరు కష్టకాలంలో నేర్చుకున్న అలవాట్లను కొనసాగించండి. మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించండి. మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో తెలుసుకొని దానికి అనుగుణంగా పనిచేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం, మీరు సాధించిన విజయాలను ఇతరులతో పంచుకోవడం, వారికి సహాయం చేయడం ద్వారా మీరు మరింత సంతృప్తిని పొందుతారు. ఈ బంగారు కాలం ఒక్కసారిగా రాదు, కానీ అది ఖచ్చితంగా వస్తుంది. మీరు నమ్మకంతో సహనంతో ముందుకు సాగితే మీ భవిష్యత్తు మీరు ఊహించిన దానికంటే మెరుగ్గా మారుతుంది. ఇంతవరకు మా గోవిందా ఆస్ట్రో ఛానల్లో కుంభరాశివారికి సంబంధించిన ఈ ముఖ్యమైన ఫలితాలను మీరు వినారు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని, మీ జీవితానికి కొంత మార్గదర్శకంగా నిలిచిందని ఆశిస్తున్నాము. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మీ ఒక్క షేర్ కూడా మరొకరికి సహాయమవుతుంది. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనివారుంటే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు మరింత మంచి వీడియోలు చేయడానికి ప్రేరణ ఇస్తుంది. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.